హాయ్ హలో నమస్తే ప్రజాబల్గం ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. ఎట్టకేలకి మీర్పేట్ మర్డర్ కేసులా ఒక తాజాగా మరొక సంచలన విషయం అయితే బయటకు వచ్చింది. ఇది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే ఈ కేసు ఎంతటి సంచలన విషయాలు బయటకు వస్తుందంటే రోజుకో కొత్త విషయం అయితే బయటకు వస్తుంది. ఒక వెబ్ సిరీస్ పూర్తితోనే గురుమూర్తి తన భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసిండని పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇంకా ఇంతే కాకుండా ఈ సూక్ష్మదర్శిని సినిమాలల్లా దత్తకు తీసుకున్న ఒక కుమార్తెను తల్లి కొడుకు ఇద్దరు కలిసి హతమారుస్తారట. అంతేకాదు ఆమె శరీర భాగాలను కూడా ఒక కెమికల్ ట్యాంక్ లో వేసి కరిగిస్తారు. దాన్ని ఒక వాష్రూమ్ ఫ్లష్ ద్వారా బయట గుట్ల వదులుతారు. ఈ సినిమాల ఈ మూవీల మర్డర్ చేసిన విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి తేడా లేకుండా గురుమూర్తి కూడా మాధవి డెడ్ బాడీని మాయం చేసిండు. అంతేకాకుండా ఈయన ఒక గురుమూర్తి అనే వ్యక్తి ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయిన డిఆర్డిఓలో ప్రస్తుతం అయితే ఆయన డిఆర్డిఓలో సెక్యూరిటీగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఆయన తన బంధువులలో ఒక మహిళతోని వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు ఈ గురుమూర్తి అనే వ్యక్తి. ఈ విషయం పైననే మాధవి గురుమూర్తిని నిలదీయడంతో ఆమెను బలవంతంగా తోసేసింది. ఆమె తోసేయడంతో ఒకసారి కింద పడిన మాధవి అక్కడికక్కడనే చనిపోయింది. దీంతోనే ఆమె ప్రాణాలు వదిలేసిన మాధవి చనిపోయిన తర్వాత మాధవి డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక కేసు తన పైనకి రాకుండా ఉండటందుకు ఆమెను 72 ముక్కలుగా నరికి ఆమెను ఈటర్ల వేసి బాగా ఉడికించి ఆ తర్వాత ఆ ముక్కలను వేరు చేసి ఆ బొక్కలను బాగా కాల్చేసిండు. వాటిని మళ్ళా దంచి పొడి కూడా చేసిండు. ముక్కలను మెత్తగా దంచి ఆ రెండింటిని కలిపి ఒక సంచిలో వేసుకొని సమీపంలో ఉన్న జిల్లాలు కూడా పెద్ద చెరువులో వాడేసింది గురుమూర్తి. ఆ తర్వాత అత్త మామలతో కలిసి తనకేం తెలియనట్టే నాకేం సంబంధం లేదనుకుంటానే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుతోనే జనవరి 15వ తేదీ అయితే ఈ కేసు అయితే నమోదు చేసిండు గురుమూర్తి. అయితే గురుమూర్తి పైన అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాను పర్యవేక్షించి చూస్తే అందులో మాధవి తన ఇంట్లోకి వెళ్ళినట్టు ఉన్న వీడియోనే ఉంది తప్ప బయటికి వచ్చిన ఆనవాళ్ళు అయితే అసలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే తమదైన స్టైల్లా పోలీసులు గురుమూర్తిని విచారిస్తే అస్సలు నిజమైతే ఒప్పుకున్నాడు. అయితే కొద్ది రోజులు దీనికి సరైన ఆధారాలు ఇట్లా లేక తలలే పట్టుకున్నారు పోలీసులు కూడా. మరి ఇదంతా ఇట్లుంటే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సహాయంతోని ఎట్టకేలకి ఇప్పుడు మాధవి ఆనవాళ్ళైతే కిచెన్ స్టవ్ వద్ద ఆమెను ఏదైతే ఉడికించిన తర్వాత కాల్చినప్పుడు ఆ వెంట్రుకలను కూడా గుర్తించిండ్రు అక్కడ. అట్లనే కొన్ని రక్త నమూనాలు కూడా ఇక్కడైతే గుర్తించిండ్రు. వీటిని డిఎన్ఏ టెస్ట్ కి పంపించిండ్రు. మాధవి డిఎన్ఏ పిల్లల డిఎన్ఏ తోటి మ్యాచ్ అయితే ఈ మిస్సింగ్ కేసు మర్డర్ కేసు అయితే మార్చడానికి పోలీసులను అయితే ప్రయత్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా మాధవిని మర్డర్ చేసిన గురుమూర్తి తాజాగా సూక్ష్మదర్శిని అనే ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి ఈ మర్డర్ అయితే చేసిండని ఇట్లా తెలుస్తున్నది. మరి అదే విధంగా గురుమూర్తి కూడా పోలీసులకు ఇదే విధంగా కూడా ఆయన కూడా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ బ్లూరేస్ టెక్నాలజీ వాడడం వల్ల పోలీసులకు ఈ కేసులో అసలు సరైన ఆధారాలు కూడా దొరికినాయి. మరి చూసిన వాళ్ళంతా షేర్ చేయండి. అట్లనే మన ప్రజాబల్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.